వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. నర్సాపురంలో ప్రారంభమైన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ సమయాన్ని కేటాయించిన అధికారులు. నర్సాపురం నియోజకవర్గంలో 2 పోలింగ్ కేంద్రాలు. నర్సాపురంలో ఉపాధ్యాయుల ఓట్ల సంఖ్య 425. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు. అక్కడ వరకు డోర్ దగ్గరికి సార్ ఎవరు వెళ్ళకూడదు లోపల మనకి రైట్ పేజ్ పడాలని ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు ముందుగానే 4వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా పాలకొల్లు మారుతి థియేటర్ మరియు గీతా మల్టీప్లెక్స్లో సినిమా చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మారుతి థియేటర్ వద్ద అల్లు అర్జున్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తీన్మార్ డప్పులతో చిందులు వేశారు.
ప్రేక్షకులకు అబ్బాయిలకు మా స్వాగతం. అమ్మాయిలకు ఏమనగా పాలకొల్లు హీరో చాలా గొప్ప స్థాయికి వెళ్ళి ఇంటర్నేషనల్లో జాతీయ ఉద్యోగ నటుడు గారు రూపొందిన మన అల్లు అర్జున్ గారు పాలకొల్లు మనకు సహోదరంగా ఉంది. అదే అవార్డు మరి పుష్ప 2 ద్వారా మరింత స్థాయికి వెళ్ళాలని మా ప్రేక్షక దేవుడికి అలాగే మంచి అల్లు అర్జున్ గారికి మేము తెలియజేస్తున్నాం. అట్లాగనే ఇక్కడికి వచ్చిన ప్రేక్షక దేవుడికి కూడా భక్తులు మనల్ని ఎటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటూ మీ ఐకాన్ అల్లు అర్జున్ ఆర్మీ ఒల్లంపర్. పాలకొల్లు పట్టణంలో బీఆర్ఎంబీ మున్సిపల్ స్కూల్లో ఉభయ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నెంబర్ 113 కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఉపాధ్యాయులు ఎటువంటి ఘర్షణ వాతావరణం కలగకుండా పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ పోలింగ్ బూత్లో 480 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మాతా మహాలక్ష్మికి ఎత్తాడు. పెట్టండి. నాగలక్ష్మణ కుమార్ వాస.
దానూరా పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహిస్తున్న మొబైల్ అన్నా క్యాంటీన్ వద్ద 1445వ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు అనంత్ సుష్మా యుఎస్ఏ స్వగ్రామం తెనాలి వారి ఆర్థిక సహాయాన్ని ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతల కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాలవలస తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో మన గౌరవ జలవనరుల శాఖ మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పం. అందున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి అనారోగ్యంతో వచ్చేటువంటి వాడు కానీ వారి అనుచరులు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1445 రోజుకి చేరుకుంది. ఈ 1445 రోజుకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాతలు ఎవరంటే శ్రీ వేమూరి లిషిక పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీ అనంత గారు, శ్రీమతి సుష్మా గారు స్వగ్రామం తెనాలి. వారు ప్రస్తుతం ఉంటున్నది అమెరికా. ఈ అమెరికా నుంచి ఈ పేదవాడికి అందించే ఆకలి తీర్చేటువంటి సంకల్పంలో భాగంగా ఇవాళ లిషిక పుట్టినరోజు సందర్భంగా అందించినందుకు లిషిక నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని, ఆ కుటుంబం ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి ఐశ్వర్యాలతోటి వెలుగొంది ఈ పేదల ఆకలి తీర్చాలనే సంకల్పం వారికి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. పెరుగు సాంబార్ కూడా వడ్డించానా? అది పెరుగు ఉంటుంది, సాంబార్ పెరుగు సాంబార్ అక్కడ సరిపోద్దా నీకు? మా ఊళ్ళో అదే పరిస్థితి అమ్మ, చాలా మంది మరి అది ఒకటి పొద్దు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.